నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మనకి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోయరాజు అర్జున్ గురు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దామండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మనకి యాక్చువల్గా కొన్నిసార్లు కొన్ని సమస్యలతో వస్తూ ఉంటారు. అంటే కొంతమంది సంతానం లేని వాళ్ళతో అనే దాంతో బాధపడుతూ ఉంటారు కదా. అంటే చాలాసార్లు ఏంటంటే వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, చాలా మందులు వాడుతూ ఉంటారు, చాలా పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కానీ అయినా కానీ వాళ్ళకి సంతానం అనేది కలగదు. అయితే అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారని మీరు గుర్తిస్తారు? దానికి ఏమన్నా పరిష్కారం అనేది మీరు చూపించగలుగుతారా? అసలు ఖచ్చితంగా అమ్మా, ఇలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళ సమస్యలు అనేది వాళ్ళ ఇప్పుడు మనకేంటనేది ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎంతమంది ఏ డాక్టర్ కలిసినా, ఇప్పుడు డాక్టర్ అన్న వాళ్ళు ఒంట్లో ఉన్న ప్రాబ్లం చేయగలుగుతారు. ఒంట్లో ఉన్నది ఏదైనా వాళ్ళు చెప్పగలుగుతారు. గర్భసంచిలో ఏ ప్రాబ్లం ఉంది కూడా వాళ్ళు చెప్పగలుగుతారు తల్లి. అట్లాగా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ ముఖంలో రాసి పెట్టింది గీత ఏమిటి, వాళ్ళ చరిత్ర, అది బ్రహ్మరాత అంటారు. ఆ బ్రహ్మరాత ప్రకారంగా వాళ్ళ ముఖంలో ఏముందనేది మాకు తెలిసిపోతుందన్నమాట. ఆ ముఖంలో చూడంగానే అమ్మ మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, దానివల్ల సంతానంలో ఏ దోషం తగిలింది, దానికి పరిష్కారం ఈ గుడికి వెళ్ళాలి, ఈ పూజకి వెళ్ళాలి, ఇక ఈ పరిహారం చేసుకోవాలి, ఈ సంతానం కలగడానికి ఇక ఇన్ని వారాలు ఇంత చెట్టు పసరు అనేది కొన్ని ఉంటాయమ్మా. చెట్టు పసర ద్వారా నుంచి కూడా వాళ్ళకి సంతానం కలిగిపించా వాళ్ళు సక్సెస్ అయ్యి మాకు గిఫ్ట్లు అంటారు కదమ్మా, గిఫ్ట్లు కూడా ఇస్తుంటారు. అలా మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కూడా గిఫ్ట్కి మాకు పని జరిగింది స్వామి, సంతానం అన్నింది, ఈ డేట్లో పుట్టరు, వాళ్ళకి ఏ పేరు పెట్టాలంటే ఈ పేరు అలా పుట్టిన గడీలు పెట్టి కూడా ఈ పేరు వాళ్ళకు బాగుంటుందని ఆయన అని వాళ్ళ మనస్ఫూర్తిగా ఏది ఇచ్చినా మాకు మా ఇంటికి వచ్చి ఇస్తుంటారు అన్నమాట. అట్లా బాగుపడిన వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పెళ్ళైన టైర్లు కొన్ని ఉంటాయి, లేదు వీళ్ళకి సంతానం కలగకూడదని కొంతమంది చేస్తుంటారు అన్నమాట. అది కన్ను దృష్టి అంటారు, వీళ్ళు పైకి రాకూడదు అని అంటే అంటూ ఉంటారు. కొంచెం మనకి ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎన్ని రోజులు అవ్వట్లేదు అని అంటే వాళ్ళు పెద్దలు అంటూ ఉంటారు, అంటే ఏమన్నా చెడు కర్మలు ఏమన్నా ఉన్నాయేమో చూయించుకోకపోయారా అలాంటివి అంటూ ఉంటారు కదా. సో అవే అంటున్నారా? అవే అమ్మా, అవే. ఇప్పుడు వాళ్ళు ప్రతిదానికి ఏదైనా సరే భగవంతుడు రాసిన రాతల్లో కొంతమంది ఏమంటారు, నా రాతి ఇట్టే రాసి ఉంటారు, నా టైం బాగలేదు, నాకు ఈ సంవత్సరం బాగలేదు, నాకు వచ్చే సంవత్సరం బాగుంటుంది అని భగవంతుడి మీద భారం వేసి పోతుంటారు. కానీ భగవంతుడే వచ్చి ప్రతిదీ మనకు చెప్పడం, మాలాంటి వాళ్ళ ద్వారా నుంచి కొంత తెలియపరుచుంటారు అన్నమాట. అది నమ్మిన వాడికి రామనామం, నమ్మబోతే పంగనామం, మొక్కితే దేవుడు తొక్కితే రాయన్నారమ్మా. ఆ నమ్మకాన్ని పెట్టే ప్రతిదానికి ఒక నమ్మకం ద్వారా నుంచే వాళ్ళకి ఏ పనులైనా ఏదైనా సరే భగవంతుడు ఆశీర్వాదం కూడా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే ఆయన అస్తబస్తి బాగుంటే కదమ్మా రోగం ఎట్లా బాగుపడుతుందో, అట్లాగే మా దగ్గరికి వచ్చిన దగ్గరికి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఏమిటి చూసి దానికి ఈ పరిష్కారం చేసుకొని ఆయన అని చెప్తేనే వాళ్ళు బాగుపడుతుంటారు, అన్ని విధాలుగా ముందుకు వెళ్తుంటారు. మామూలుగా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో అంటే ఎవరన్నా ఇన్ని రోజుల నుంచి మేము, అంటే ఇన్నేళ్ల నుంచి మేము ఈ సమస్యతో బాధపడుతున్నాం గురుగారు అని కానీ ఏదన్నా సమస్యతో వచ్చి వాళ్ళకి సంతానం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారమ్మా, చెప్పగలుగుతారా? చాలా మంది వచ్చారు. చాలా మంది మాకు గిఫ్ట్ చెప్పాను కదమ్మా, బహుమతి అంటారు, ఆ బహుమతి ఇచ్చేసి మాకంతా పూజ మీకు కొంతమంది ఏమంటారంటే, స్వామి మేము నాకు సంతానం అందితే ఇగో మీకు నేను ఈ వస్తువు ఇస్తాను, లేకపోతే ఈ గిఫ్ట్ ఇస్తాను, ఈ వస్తువు ఇస్తాను, మాట తప్పకుండా ఇచ్చిన వాళ్ళు ఇచ్చేసి వెళ్తుంటారు అన్నమాట. అయితే కొంతమందికి 7 సంవత్సరాల వరకు కూడా అవ్వరు, 11 సంవత్సరాల వరకు అవ్వరు, కొంతమందికి అయితే ఇంకా 15 ఏళ్ళ వరకు కూడా అవ్వకుండా ఉంటారు. అంత కాలం వరకు సంతానం కలగని వాళ్ళకు కూడా మీరు సమస్యని మరి పరిష్కరించగలుగుతారా? అసలు ఈ భూమి మీద సమస్య జరిగినప్పుడు ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం దొరుకుద్దమ్మా. అది కొంతమంది వెతుక్కోకుండా చెప్పాను కదా ఇందాక తల్లి, నా టైం బాగలేదు, మాకు భగవంతుడు ఇట్టే పెట్టారు, మాకు సంతానం ఇలేగాయన అని ఎంతోమంది దాన్ని సర్దుకొని పోతుంటారు అన్నమాట. ఇప్పుడు 15 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎందుకు సంతానం కలగదంటే వాళ్ళు గడి ప్రకారంగా, అంటే పెళ్ళైన గడియలు చెప్పాను కదా, ఆ పెళ్లి గడియల ప్రకారంగా వాళ్ళ తండ్రే కానీ ఏది ఇటు తరపే కానీ అమ్మాయి తరపే కానీ అబ్బాయి తరపే కానీ దోషాలు కొన్ని ఉంటాయన్నమాట. వాళ్ళు చేసిన ప్రయోగాలు, అంటే ఇప్పుడు నాగదోషం అంటారు కదా తల్లి, నాగదోషం ఉన్నా కూడా వాళ్ళకి సంతానం అందదు.
ఇప్పుడు మన పొలంలో పాములు వస్తుంటాయి, తెలవక కొంతమందిని కొడుతుంటారు. అది ఆ దోషం అనేది ఇప్పుడు గర్భంలో కూడా కొంతమంది ఏంటంటే ఇప్పుడు పాము గుడ్లకు చూస్తుంటాం కదా తల్లి, అవి ఏంటంటే అప్పుడు పగలటానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఆ తల్లిని ఆ పామును చంపుతారు కదా, వాళ్ళు తెలవక అది తెలుస్తుందా. అప్పుడు ఏంటంటే ఆ చనిపోయినప్పుడు ఆ దోషం తగులుతుంది అన్నమాట. నా సంతానానికి నేను అలా దూరమేనా, నీకు పుట్టిన బిడ్డకు కూడా నీకు సంతానం కలగదు అన్న ఒక దోషకర్మలు అంటారు. ఆ దోషకర్మలు పోవడానికి కూడా ఇప్పుడు పాము మనకేంటంటే శివయ్య విగ్రహం చూసే శివలింగం అంటారు కదమ్మా, ఆ శివలింగంలో తెలిసిన పాముని మనకి ప్రతి ఒక పడిగానే చూపిస్తుంటారు అన్నమాట. అంటే శివయ్య మెల్లో కూడా చూస్తుంటాం మన భగవంతుడి మెల్లో. అట్లాగా చెట్టుకు కాసిన శివలింగం ఉంటుంది, చెట్టుకు వేర్ల త్వరగా పసరా ఉంటుంది. అది ఇప్పుడు 15 సంవత్సరాలు అయిందనుకోమ్మా పిల్లల పుట్టక, దానికి మనం ఈ మామూలుగా మనకి పట్టికలింగం చూస్తుంటాము. ఆ తర్వాత వచ్చేసి మామూలుగా మనకి మేనుగా గుండ్రాయితో చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు తెలుస్తుందా. స్వయంగా వెలిసే శివలింగాలు చూస్తుంటాం, మొత్తం రాయి రూపంలో నగబడతాడు ఎక్కడైనా. కానీ ఈ అమావాస్యకి పౌర్ణానికి ఒక పండు కాస్తుంటుంది అన్నమాట. ఆ పండులోనే మామూలుగా మన బియ్యపు గింజ ఎలా ఉంటుంది, ఎంత హైట్ ఉంటుందో అట్లాగే శివలింగ ఆకర్షణ చెట్టుకు పుడుతుంది అన్నమాట. దాన్ని వాళ్ళు ఈ 15 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు 21 సంవత్సరం కూడా సంతానం అందదన్నమాట. ఇప్పుడు ఆ నాగదోషం అనేది మాకు తెలుస్తుంది కదా, మా దగ్గర రాగానే దానికి పరిహారం చేస్తుంటాం అన్నమాట. ఆ లింగాన్ని ఆ చెట్టు నాగదోషం ఉన్నప్పుడు, నాగదోషం ఉన్న వాళ్ళలో చాలా మంది చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసుకుంటూ ఉండాలని చెప్తూ ఉంటారు. అలాంటివే మీరు చెప్తారా లేకపోతే ఇప్పుడు మెయిన్గా దోషం వాళ్ళ తగిలితేనేమో ఇలాంటి పరిష్కారాలు చెప్పాను కదా, ఆ పరిష్కారాల ద్వారా ఆ పసర ద్వారాగా వాళ్ళకు సంతానం కలిగేట్టుగా అవుతుంది. లేదు వాళ్ళ ఇప్పుడు ఏంటంటే 100 మంది 2 పాములు కలయిక అంటారు. ఆ 2 పాములు కలిసినా కానీ కన్యస్త్రీ ఆమె పుట్టిన గడి ప్రకారంగా ఆ 2 పాములు కలయిక కలిసినప్పుడు చూస్తున్నప్పుడు కూడా దోషం తగినప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఆలయాలు కొన్ని చిన్న పరిహారాలు అంటారు, అవి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అట్లా అవుతుంది. అది ఎందుకంటే పెళ్ళైన సంవత్సరానికి 3 సంవత్సరాలు కొంత తక్కువ కాలం ఉన్నప్పుడు కొంతమంది 3 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు ఎందుకంటే అమ్మ ప్రతి ఒక్క మానవుడు ఆస్తి కన్నా ఫస్ట్ ఏ ఇంటికి పోయినా ఏమని అడుగుతారంటే ఎంతమంది పిల్లలు, మీకు ఎప్పుడు పెళ్ళి అయింది అదే అడుగుతారు తప్ప నీకు ఆస్తి ఎంత ఉంది, ఏమి సంపాదించను అనేది అడగరు. అందువల్ల ముఖ్యంగా పెద్దలు అనేది ఏంటంటే చిన్నతనంలో ఆస్తి అయినా సంపాదించాలి, చిన్నతనంలో మనకి పిల్లలైనా ఉండాలి, వాళ్ళకి మనకి తోడుగా జీవితంలో మనకు ఎదురవుతారని చెబుతారు అన్నమాట. అట్లా సంతానం చాలా గొప్పది అది.